హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అయితే పండుగ పనులు స్టార్ట్ అయిపోయింది. చూడండి, మొత్తం గిన్నెలన్నీ సంవత్సరానికి ఒకసారి తోముతారు కదా, అలా తోమడానికి తీస్తున్నారనమాట. అవి చూపిస్తుంది కదా, అవన్నీ టీ గ్లాసులు అనమాట. కూర గిన్నెలు టీ గ్లాసులు ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర పడిచి ఉంచుతారు. కానీ సమయానికి అవసరమైనప్పుడు తీరు అవి కింద ఉన్నట్లతోనే సరిపెట్టి అవన్నీ జంతికలు గొట్టాలు చూపిస్తుంది. కానీ అవసరానికి పక్కింటి వాళ్ళు అడిగి తెచ్చుకుంటాం అనమాట ఆ టైంకి. అలాగని కొంచెం పాత అయిపోయాయి కదా, పగిలిపోయాయి కదా అని పారేయడానికి మనసు ఒప్పదు. వాటిలోని సగం సగం స్టిక్కర్ కూడా తీయపోయిన గ్లాసులు, ప్లేట్లు, పళ్ళాలు చాలా కొత్త కొత్తవి అనమాట అవన్నీ. కానీ సంవత్సరానికి ఓన్లీ తోమడానికి మాత్రమే కింద దింపుతారనమాట. ఇంకా నేనైతే మరి మా మరదలు ఒక్కరితే చేసుకుంటుంది కదా అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాను. నేనైతే చిన్న చిన్న హెల్ప్ చేశాను, ఎందుకంటే మరి ఎక్కువ పని చేయకూడదు కదా. అంటే నాకు కుదిరినంత వరకు హెల్ప్ చేశాను. సామాన్లన్నీ బయటకు పట్టుకెళ్తా ఉన్నాను, పెద్ద బరువు లేవు, అందుకని చెప్పేసి బయటకు పట్టుకెళ్తున్నాను. వాడపోయిన దానికోసం కొనుక్కోవడం ఎందుకో, నేనైతే అన్ని సామాన్లు వీలైనంత వరకు నేను అన్నీ వాడుతూ ఉంటాను. నేను వాడపోయినా మా ఈదిలో వాళ్ళు కూడా ఏదైనా అవసరమైతే పట్టుకెళ్తూ ఉంటారు. గ్రైండర్ కానీ పెద్ద పెద్ద బిర్యానీ గిన్నెలు గట్టా నేను అన్నీ కొని ఉంచుకుంటాను నేను కూడా. కాకపోతే అవసరానికి అన్నీ యూజ్ అవుతాయి, ఎందుకంటే అన్నీ పట్టుకెళ్తూ ఉంటారు. బిర్యానీ గిన్నెలు అయితే మేము ఓడిన తక్కువ, మా ఈదిలో వాళ్ళు పట్టుకెళ్ళినవి ఎక్కువ అని 10 కేజీల గిన్నెలు కూడా కొన్నాను అనమాట. అవి కూడా పట్టుకెళ్తూ ఉంటారు మా ఈదిలో వాళ్ళు. గ్యాస్ పొయ్యి, పెద్ద పొయ్యి, చాలా పెద్ద పొయ్యి, అవన్నీ కొన్నాను, అవన్నీ పట్టుకెళ్తూ ఉంటారు. అంటే ఓడికుండీలో ఉంటే కొనుక్కున్న తప్పలేదు, వాడపోయి కొనుక్కోవడం ఎందుకు, వేస్ట్ కదా. కనిపిస్తుంది కదా వాటర్ ఫిల్టరు, అది కొని ఒక్కసారైనా ఓడారో లేదో తెలియదు. కాకపోతే సోయింగ్కి పెట్టుకున్నాం అంతే. మా అమ్మ ఇల్లుది. ఇంకా అన్నీ దింపేసిన తర్వాత మా అక్క చింతపండు తెమ్మంటే నేను పట్టుకెళ్తుంటే మా మేనల్లుడు చూస్తున్నారు కదా, నాకన్నా ముందు నా దగ్గర తపాలు తీసుకొని మరీ పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అక్క బిందెలు తోముతుంది, కంచి బిందెలు అన్నీ బయట తీసిందనమాట. రూమ్ అంతా బూజులు గట్టి దులిపేసి సున్నం వేయడానికి రెడీ చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ తోమేసింది ఆల్రెడీ. కంచి బిందులు, స్టీల్ బిందులు అన్నీ చాలా. ఇవన్నీ ఊడుకుపోయింది, ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చూస్తున్నారుగా బిర్యానీ గిన్నెలు ఎంత తీసుకునేలో, అంటే వాడతాం బాగానే అప్పుడప్పుడు. అంటే మా ఫ్యామిలీ చాలా పెద్ద అని చెప్పాను కదా, వాళ్ళందరూ వచ్చినప్పుడు తీస్తూ ఉంటుంది, మా అక్క తీస్తుంది. మా అమ్మాయిల ఇంటికాడ కంటే మా అక్కల ఇంటికాడ ఎక్కువ ఉంటాం, ఎందుకంటే పక్క ఇల్లు కదా. మేమందరం ఎప్పుడు ఎక్కువ వచ్చినా సరే మా పెద్ద అక్కల ఇంట్లోనే ఉంటాం అనమాట. చూస్తున్నారు కదా మేకప్ బాక్స్, ఆ బాక్స్ కూడా పారేయకుండా దాచుకుంది కదా, మా తమ్ముడు పెళ్లి బాక్స్ అనమాట అది. చూస్తున్నారు కదా కంచి బిందెలు, ఎంత చింతపండునా ఇటుక పెట్టి వేసి తోమితే చాలా అంటే చాలా బాగా కొత్త, ఇంకా మనం షాపులో ఎలా కొంటామో అలా ఉంటాయి అనమాట. అది రాగిబింది, చూస్తున్నారు కదా రెడ్ కలర్ కనిపిస్తుంది. ఇవన్నీ మా పల్లెటూరు అనమాట. చాలా ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఇల్లులు ఉంటాయా అని అనుకుంటారు. మా సైడ్ అయితే చాలా మట్టుగా ఈ ఇల్లులో ఉన్నాయి. ఇది మా అక్కల ఇల్లు అనమాట. ఇదంతా పెయింట్ వేసేది చూపిస్తాను. ఇది కానీ లోపల ఖాళీ చేసింది అనమాట. ఖాళీ చేసి బయట సామాన్లన్నీ బయట చూడండి ఎలా పెట్టిందో. మంచం పరుపుతో సహా అన్నీ బయట తీసింది, డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ శుభ్రం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా?